బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అందరూ ఈక్వల్‌గా ఉన్నారు. అయితే దీంట్లో నిఖిల్ ఉన్నాడు కదా! నిఖిల్ అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా! ఆయన అధికారం చెలాయించడానికి. అదేం అనిపించట్లేదు అంతా. బానే ఆడుతున్నారు. అతను ఆడుతున్నాడు. అందరూ అట్లా అనుకోవడంలో ఏం తప్పులేదు గదా! అంటే సోనియాకి, నిఖిల్‌కి మధ్యలో ఏమైనా లవ్ ట్రాక్ ఏర్పడే అవకాశం ఉందంటారా? ఈ 2, 3 డేస్ నుంచి అనిపిస్తుంది అట్లా. అంటే ఇంతకు ముందు వాళ్ళిద్దరూ ఎనిమీస్‌లా ఉండేవాళ్ళు కదా! అవును. అయితే విష్ణుప్రియ ఎలా ఆడుతుందంటారు? కొంచెం డౌన్ ఉంది తను. అంటే బయట ఉన్నట్టు లేదా? అంత అనిపించట్లేదు. అంటే మొన్న సోనియాని పట్టుకొని మీరు పుణ్యశ్రీలు అనే మాట యూజ్ చేసింది కదా! ఇంత పెద్ద బిగ్ రియాలిటీ షోలో అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం ఎలాంటి కరెక్ట్ అంటారు? అదైతే కరెక్ట్ కాదు. అయితే ఇద్దరిలో ఎవరిది తప్పుందంటారు? సోనియాదా? లేకపోతే విష్ణుప్రియదా? తను మాట జారింది. ఈమె కూడా అట్లనే అన్నది కదా! ఇద్దరిది తప్పే మరి సీత కూడా అగ్రెసివ్‌గా ఉంటుంది గదా! మరి సీత అంతగనం అగ్రెసివ్‌గా ఉండి ఆడితే మరి ఉంటుందంటారా? ఐడియా లేదు. అంటే ఫుడ్ వల్ల గూడా గొడవ పెట్టుకుంటుంది గదా! అవునవును. అలా గొడవ పడితే ఎలా? అంటే మీరు ఇంతకు ముందు సీజన్స్ చూసారు గదా! ఆ సీజన్స్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న సీజన్ ఎలా అనిపిస్తుంది? వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఈసారి ఎక్కువ సీరియల్స్ వాళ్ళనే పెట్టారు గదా! సో, సీరియల్స్ వాళ్ళని చూడడం ఎలా అనిపిస్తుంది? అంటే ఆల్రెడీ సీరియల్స్ చూసేవాళ్ళు. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంట్రెస్టింగ్‌గా చూడాలనిపిస్తుంది. ఈసారి స్టార్టింగ్ నుంచి గొడవలవుతున్నాయి గదా! గొడవలు ఎలా అనిపిస్తుంది? అది కామన్ గదండీ! అయితే మొన్న నాగార్జున సండే రోజు చెప్పారు కదా! విష్ణుప్రియ ఇంకా పృథ్వీరాజ్ గురించి అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ ఉంటే ఎలా ఉంటది? ఐడియా లేదండి. నైనిక ఎలా ఆడుతుంది? అయిపోయింది. నైనిక ఎలా ఆడుతుంది? నైనిక చాలా ఆడుతుంది తను. ప్రేరణ? ప్రేరణ మాట్లాడుతుంది. ఆహ్, మణికంఠ సింపతి వాడుతున్నాడు ఎక్కువ అని చెప్పి అంటున్నారు కదా! మరి సింపతి వాడితే ఓట్లు పడతాయంటారా? కొంతమంది దాన్ని కూడా కనెక్ట్ అవుతారు గదా! ఆయన మరి బ్రెయిన్‌తో ఆడుతానని చెప్పాడు. మైండ్ గేమ్ ఆడతానని. మరి మైండ్ గేమ్ ఆడతానని అంత క్లియర్‌గా చెప్పినప్పుడు మరి టాస్క్‌లు ఆడగలుగుతాడా? ఏమో తను ఎలా ఆలోచిస్తున్నాడో మనకు తెలీదు గదండీ! నిన్న నామినేషన్స్ జరిగాయి గదా! రీజన్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయంటారా? మరి కరెక్ట్‌గా రీజన్స్ చెప్పారా? బానే చెప్పారు. ఎవరికి అయింది వాళ్ళకి చెప్పారు గదా! లాస్ట్ టైమ్ చూసుకున్నట్టయితే 'బేబక్క'ని కుక్కర్ అని ఒక చిన్న రీజన్స్‌తో బయటికి పంపించేసారు గదా! ఆ రీజన్ అలా పంపించడం కరెక్టేనా? అదంతే అంత కరెక్ట్. దాని కుక్కర్ ప్రాబ్లమ్ కదా! అది దానికి ఎవరు ఏం చేయలేరు కదా! ఈ వీక్‌లో బయటికెళ్తే ఎవరెళ్తారనుకుంటున్నారు? మణికట్ట థాంక్ యూ అండి.